ఒకే గోత్రం దగ్గర రక్త సంబంధాలు ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదనే ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఉంది. జన్యుపరమైన సమస్యలు రాకుండా భావితరాలను కాపాడాలనే ఉద్దేశంతో వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు కొన్ని నియమాలు ఏర్పరిచారు. అటువంటి ప్రత్యేకమైన వివాహ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతున్న ప్రదేశం బీహార్ రాష్ట్రంలోని మిథిలా ప్రాంతం. అక్కడ 700 ఏళ్లుగా అమలులో ఉన్న ఈ వ్యవస్థను పంజీ ప్రథ అంటారు. మిథిలా ప్రాంతం బీహార్లోని దాదాపు 20 జిల్లాలకు విస్తరించి ఉంది. మధుబని, దర్భంగా, సీతామఢి వంటి జిల్లాలు ముఖ్యమైనవి. కర్ణాటక వంశానికి చెందిన చివరి రాజు హరిసింగ్ దేవ్ ఈ పంజీప్రథ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని చెబుతారు. ఈ పద్ధతిలో వివాహానికి ముందు పంజీకారును సంప్రదిస్తారు. ఆయన వద్ద ఉన్న పాత రికార్డుల ఆధారంగా వరుడు 7 తరాలు, వధువు 5 తరాల వివరాలు పరిశీలిస్తారు. రక్త సంబంధం లేకపోతే అశ్వజన్ అనే నిరభ్యంతర పత్రం ఇస్తారు. ఆ తర్వాతే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. మధుబనికి సమీపంలోని సౌరత్ సభ గ్రామం ఈ వ్యవస్థకు కేంద్రంగా ఉంది. ఇక్కడ 22 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ఈ భూమిని దర్భంగా మహారాజు పంజీకారులకు దానం చేశారని చెబుతారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో పంజీకార్ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే రికార్డులను డిజిటలైజ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. తక్కువ వేతనాల కారణంగా యువత ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం ఒక సవాల్గా మారింది.